హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉపవాచకం వచ్చేసి చూస్తూ ఉన్నాము 10వ తరగతి అతిలోబి నెత్తిన చక్రము అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. ఉపవాచకము చూస్తూ ఉన్నాము. అధిష్టాన నగరంలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారనమాట. ఉంటే కానీ నలుగురు పేదవారే. ఒకరోజు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే, కాసులు లేనివాడు అవమానాలు పడతాడు, బంధువుల మీద స్నేహితుల మీద ఆధారపడి ఉంటాడు, డబ్బు లేని వారిని అందరూ ఈసడిస్తారు, అంటే చులకనగా చూస్తారు, చివరికి భార్య కూడా గౌరవించదు, మిత్రులు కూడా అసహించుకుంటారు, డబ్బు లేని వాళ్లను పట్టించుకోరు అన్నాడు ఒకడనమాట. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరికొకరు స్నేహితులు. అవును, అందువలన మనము డబ్బు సంపాదించడానికి కృషి చేయాలి, ధనార్జనకై మనము ఎక్కడికైనా పోదాము అన్నాడు రెండోవాడు. మూడోవాడు నాలుగోవాడు కూడా మొదట చెప్పిన వాళ్ళకి మాటల్ని అంగీకరించారనమాట. నా అనే వాళ్ళందరినీ వదిలిపెట్టి వేరే చోటికి ప్రయాణమయ్యారు నలుగురు. వాళ్ళు దేశాల పట్టి తిరిగి అవంతి దేశంలో అడుగుపెట్టారనమాట ఈ నలుగురు. అక్కడ ఉన్నటువంటి నదిలో నలుగురు స్నానం చేశారు. తదుపరి బయలుదేరి వెళ్తూ ఉండగా భైరవానందుడు అనేటువంటి యోగి ఎదురయ్యాడనమాట వీళ్ళకి. నలుగురు స్నేహితులు ఆ యోగిని సేవించారు. తనని సేవించినటువంటి ఆ నలుగురు స్నేహితులను తన మఠానికి తీసుకుని వెళ్ళాడనమాట. తీసుకుని వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు భైరవానందుడు. స్వామి, మేము వచ్చేసి నలుగురు స్నేహితులము, పేదవాళ్ళము, డబ్బు కానీ మృత్యువు కానీ దొరికేటంత వరకు యాత్ర చేయాలని సంకల్పించాము అన్నాడు నాలుగోవాడు. అవును స్వామి, సాహసంతో పనిచేసేటువంటి వారికి అవసరము వచ్చినప్పుడు వెనుకంజు వేయని వారికి సర్వ సంపదలు వాటికి అవే సమకూరుతాయి. అదృష్టము, మానవ ప్రయత్నము అనేటువంటి రెండు సంపద సమకూరడానికి సమానమైనటువంటి కారణాలు. ఆకాశం నుండి కింద పడేటువంటి నీరు సరస్సులను నింపుతుంది, కాగా మానవ ప్రయత్నం వల్ల భూగర్భము నుండి బయటకు తీసినటువంటి నీరే బావులను నింపుతుంది. ఈ ప్రపంచంలో కష్టపడకుండా సుఖాలు పొందలేము, కష్టపడి పనిచేయని వారి దగ్గర సిరి సంపదలు ఉండవు, ఉన్నా నిలవవు అన్నాడు రెండోవాడు. సరే, ఇదంతా విన్నాడు ఆ స్వామి, ఈ మా సంగతి అంతా విన్నారు కదా, మాకు డబ్బు వచ్చేటువంటి ఉపాయం చెప్పండి, మీరు గొప్ప శక్తివంతులు అని మేము విన్నాము, బడబాగ్నిని సముద్రుడు మాత్రమే భరించగలడు, అదేవిధంగా మా కష్టాలను మీరు మాత్రమే తీర్చగలరు అన్నాడు మూడోవాడు. వారి మాటలు విని భైరవానందుడు ఎంతగానో ఆనందించాడు. నలుగురికి 4 జపమాలలు ఇచ్చాడనమాట. చిరంజీవులారా, మీరు వీటిని ధరించి ఉత్తర దిక్కుగా హిమాలయం వైపుకు ప్రయాణం చేసి వెళ్ళండి. మార్గమధ్యంలో ఈ జపమాల జారి పడుతుంది, ఆ పడిన స్థలంలో నిధి ఉంటుంది, అక్కడ తవ్వి నిధిని తీసుకొని వెనక్కి రండి అన్నాడు అనమాట భైరవానందుడు. ఆ నలుగురు ఆయనకు నమస్కరించి జపమాలలు తీసుకొని వాటిని ధరించి బయటికి వెళ్ళారనమాట. సో ఆ జపమాలన్నింటినీ తీసుకుని బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక నలుగురిలో ఒకరి జపమాల అనేటువంటిది జారిపడింది. అక్కడ తవ్వి చూడగా రాగి గని కనిపించింది. దాన్ని చూసి మనము కావలసినంత రాగిని తీసుకొని వెనక్కి రాగలిగి తిరిగి వెళ్ళిపోదాము అన్నాడు నలుగురిలో ఒకడు. ఓరి వెధవ, ఈ రాగితో మన పేదరికం పోతుందా, ఇంకా ఏమేమి దొరుకుతుందో చూద్దాము, ముందుకు పోదాము అన్నాడు మరొకడు. రాగిని తీసుకుని వెళ్ళాలి అనుకున్నటువంటి వాడు అందుకు అంగీకరించలేదు. తను మోయగలిగినంత రాగిని తీసుకొని ఇంటి దారి పట్టాడు. తక్కిన ముగ్గురు ముందుకెళ్లారనమాట. ముందుకెళ్తే ఇంకా ఏమైనా దొరుకుతుందేమో, బంగారు నిధులు ఏమైనా దొరుకుతాయేమో అనేసి ముందుకు వెళ్ళారనమాట వీళ్ళు. కొంత దూరం పోయాక మరొక జపమాల పడిపోయింది. అక్కడ తవ్వి చూడగా వెండి దొరికింది. వాడు సంతోషంగా ఈ వెండిని కావలసినంత తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామా అన్నాడు. ముగ్గురిలో ఒకడు మొదట రాగి, తర్వాత వెండి దొరికాయి, ఇంకా ముందుకు వెళ్తే బంగారం దొరుకుతుంది అన్నాడు మరొకడు. దానికి రెండవ వాడు అంగీకరించలేదు. కావలసినంత వెండిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మూడవ వాని జపమాల కింద పడింది. అక్కడ తవ్వి చూడగా బంగారం దొరికింది. వాడు సంతోషించి, ఓరి మిత్రమా, బంగారు కంటే విలువైంది ఏదీ లేదు, కావలసినంత తీసుకొని వెనక్కి పోదాం రా అని అన్నాడు కూడా. కానీ అందుకు నాలుగో వాడు అంగీకరించలేదు. ఓరై సన్నాసి, ఇంకా ముందుకు వెళితే ఏకంగా వజ్రాల నిధి దొరకవచ్చు అన్నాడు. నీకు ఆ ఆశ ఉంటే వెళ్ళు, నీ రాకకై ఇక్కడే వేసి ఉంటాను సరేనని నాలుగో వాడు ముందుకు ప్రయాణం సాగించాడు. కొంత దూరం వెళ్ళేసరికి దేశమంతా రక్తం గారుతున్నటువంటి వ్యక్తి కనిపించాడనమాట. అతని నెత్తి మీద చక్రం తిరుగుతూ ఉంది. ఆ సమయంలో నాలుగో వాడు అతన్ని సమీపించి, నీవు ఎవరు, నీ నెత్తి మీద ఎవరైనా గాయాలు చేశారా, చక్రం ఎందుకు తిరుగుతుంది అని ప్రశ్నించగా ఆ చక్రము వచ్చి వాని నెత్తిన గిర్రున తిరగడం ప్రారంభమైంది. అంతకుముందు నెత్తిన చక్రంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి మాట్లాడడము ప్రారంభించాడు. మీలాగే నేను కూడా
అంతకుముందు నెత్తిన చక్రంతో బాధపడుతున్న వ్యక్తి మాట్లాడడం ప్రారంభించి, మీలాగే నేను కూడా వచ్చేసి భైరవానంద యోగి చెప్పినట్లుగా అనుసరించాను. అయితే నా దురాశ వల్ల బంగారంతో ఆగక నీలాగే ఎక్కువ నిధిపై ఆశపడి వచ్చాను. ఈ స్థలం కుబేరునికి సంబంధించింది. ఇక్కడ ఉన్న నిధులను కుబేర చక్రము కాపాడుతూ ఉంటుంది. నాకు ముందు మనలాగే ఒకడు ఇక్కడికి వచ్చి చక్రవలయంలో చిక్కుకోగా నేను రావడంతో అతడు చక్రబాధ నుండి విముక్తి పొందాడు. ఇప్పుడు నీ రాక చేత నేను ఈ బాధ నుండి విముక్తినయ్యాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బంగారు గని దగ్గర తన స్నేహితుని కోసం వేచి ఉన్నటువంటి మూడవ వాడు తన స్నేహితుడిని వెతుక్కుంటూ వచ్చి స్నేహితుని దీనావస్థను చూచి కారణం అడగ్గా చక్రవలయంలో చిక్కి స్తంభించినటువంటి వృత్తాంతాన్ని తెలియజేశాడనమాట. అంటే ఏం జరిగిందో చెప్పాడు. అప్పుడు మూడవ వాడు ఉన్న సంపదతో తృప్తి చెందాలని అత్యాశ పనికిరాదని, ఎంత విద్య ఉన్నప్పటికీ బుద్ధి అన్ని విధాల ఉత్తమం అనేటువంటిది అని తెలియజేశాడనమాట. ఇక్కడ వచ్చేసి నీతి 2 విధాలుగా చెప్పడం జరిగింది. దురాశ దుఃఖానికి చేటు, తర్వాత వచ్చేసి విద్య కన్నా బుద్ధి అనేటువంటిది మిన్న. అక్కడ వచ్చేసి సమయోచితంగా మనం వచ్చేసి బుద్ధిని ఉపయోగించి మనం ఏం చేయాలి, మనము ఆ యొక్క మనకి దొరికినంత ఏది దొరికితే అది వచ్చేసి మనకు సంతోషంగా స్వీకరించి ఆ యొక్క కాలాన్ని గడిపి అంటే ఆ యొక్క బంగారు గనిని తీసుకొని వెళ్ళిపోవాలి అనేటువంటిది తనకి అర్థం కాలేదన్నమాట.